నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను కరిగిపోయినా ఇతరులకు ఆనందం కలిగితే చాలు. ఏంటో చూద్దాం. కొద్ది రోజుల్లో ఇంకా మామిడి పళ్ళు వచ్చేస్తాయి. ఆశగా, ఆనందంగా తింటాం. తిన్నాక పండు ఉంటుందా? ఉండదు. మనం తిన్నాక ఇంకా ఎందుకు ఉంటుంది? టెంకె మాత్రమే మిగులుతుంది. దాన్ని పారేస్తాం. తిన్నవాడికి మహా ఆనందం. ఆహా! ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉంది, ఇంకోటి దొరుకుతుందా అని చూస్తాడు. పండు కూడా పోనీలే, నేనంటే నువ్వు ఇష్టపడ్డావు అని సంతోషిస్తుందా? ఈయన నోటికి రుచిగా ఉంది, మనల్ని మెచ్చుకున్నారు, మనకొక కైంకర్యం దొరికింది అని మామిడి పండు అనుకుంటుందా? అనుకోదు. ఆనందం మనది, మామిడి పండుది కాదు. పైగా అది లేకుండానే పోయింది. అది అజ్ఞాని, జడ పదార్థం. దానికి ఆనందం ఉండదు. పైగా అసలు అది లేకుండానే పోయింది కదా. జ్ఞానం లేదు, కానీ కరిగిపోవడం అనేది దానికి ఉంది. ఒక కొవ్వొత్తిని వెలిగించి పెట్టాం. చాలాసేపు బాగా వెలుగునిచ్చింది, కరిగిపోయింది. అంటే కొవ్వొత్తి లేకుండా పోయింది, లోకానికి వెలుగునిచ్చింది. నేను కరిగి లోకానికి వెలుగునిచ్చాను అని చెప్పుకుంటుందా? అంటే దానికి ఆ జ్ఞానం లేదు. దానికి కరగడం ఒకటే తెలుసు. నేను కరిగిపోయి ఇతరులకు ఆనందాన్ని ఇచ్చాను అని అనుకోదు. నేను లేకుండా పోతేనే ఈయనకు ఆనందమా అని అది అనుకోవాలి, కానీ అది కూడా అనుకోదు. ఎందుకంటే అది జ్ఞానం లేనిది, అజ్ఞాని. ఒక వస్తువు లేకుండా పోయి మనకు ఆనందం కలగడం అంటే అది అంత ఆనందదాయకమేం కాదు. కొంచెం బాధాకరంగానే ఉంటుంది. ఇతర గ్రహాల్లోకి రాకెట్లను పంపిస్తాం. అది పంపేటప్పుడు వాహకాలు ఆ రాకెట్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఒక లెవెల్కి వెళ్ళాక ఊడిపోయి కింద పడిపోతుంది. ఆ రాకెట్ని పైకి పంపిస్తుంది. అయ్యో, అది పడిపోయింది అని అక్కడ ఎవ్వరూ బాధపడరు. వాహకం పడిపోవడం వల్ల రాకెట్ వెళ్ళవలసిన చోటుకి వెళుతుంది అని సంతోషిస్తాం. అక్కడ కింద పడితేనే అందరికీ సంతోషం, ఎందుకంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని సంతోషిస్తాం. ఒకవేళ ఆ వాహకం నా వల్లనే కదా ఈ రాకెట్ పైకి ఎగిరింది, నేను కింద పడిపోయి పాడైపోతే వీళ్ళంతా సంతోషిస్తున్నారే అని అనుకుంటుందా? అంటే అది అలా అనుకోదు. దానికి జ్ఞానం లేదు. నేను నాశనమైతేనే అభివృద్ధి అనే విషయం ఆ వస్తువు తెలియదు. అది పాడైనప్పుడే తర్వాత ప్రయోజనం నెరవేరుతుంది. ఇదే విషయాన్ని మనకు అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మనకు జ్ఞానం ఉంది, కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇతరులను సంతోషపరచడానికి మనం నాశనం కానక్కర్లేదు. నాశనం కాకుండానే మన మాటల వల్ల, మన చేతల వల్ల, మన ప్రవర్తన వల్ల, మనలో ఉన్న కరుణ వల్ల, మనం చూపించే కరుణ వల్ల ఇతరులకు ఆనందాన్ని కలిగించే శక్తి ఉంది. కానీ మనలో తొలగిపోవాల్సింది కూడా ఒకటి ఉంది. అదేమిటో తెలుసుకోవాలి. అదేమిటంటే నేను అనే అహంకారం. ఆ అహంకారం ఉన్నంత వరకు మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉండదు. అహంకారం పూర్తిగా నశించిపోయినప్పుడే మనకు ప్రయోజనం, మన వల్ల ఇతరులకు ప్రయోజనం. కాబట్టి ఇక్కడ నేను నాశనం అవ్వడం అంటే వస్తువు నాశనం అవ్వడం కాదు. నేను అనే అహంకారం, ఈగో అంటామే, అది నాశనం కావాలి. అలా అయితేనే మనకు ఆనందం పెరుగుతుంది, పనులు త్వరగా అవుతాయి, మన వల్ల ఇతరులకు ప్రయోజనం ఉంటుంది, ఇతరులకు ఆనందం కలుగుతుంది. అన్నిటినీ మించి భగవంతుడికి చాలా సంతోషం కలుగుతుంది. వీడు మన దాసుడై ఉండగా అది మర్చిపోయి నేను నేను అంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ నేను అనే అహం తొలగిపోయింది, నా దాసుడయ్యాడు అని ఆయన సంతోషిస్తాడు. పెద్దలు చెప్పిన ఒక చరిత్ర చూద్దాం. ఒక ఆచార్యులు తిరువెళ్ళరై అనే దివ్యక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద ఆచార్యుల దగ్గర ఒక అర్థం తెలుసుకోవాలని వీరు వెళ్ళారు. వీరు తలుపు తట్టగానే లోపల ఉన్నవారు ఎవరు అని అడిగారు. బయట ఉన్నాయన నేను ఫలానా అని వారి పేరు చెప్పుకున్నారు. అది వినగానే లోపల ఉన్న ఆచార్యులు నేను చచ్చి రండి అన్నారు. అది విన్న బయట నిలబడ్డ వారికి ఆశ్చర్యం. నేను చచ్చాక ఎట్లా వస్తాను, ఈయన కాస్త విర్రేమనుందా అనుకున్నాడు. కాస్త కోపం కూడా వచ్చింది. వచ్చిన వేగంలో ఇంటికి తిరిగి వెళ్ళాడు. తండ్రి గారిని అడిగారు. తండ్రి ఇలా వివరించారు,
నేను అంటే నువ్వు, నేను చావడం అంటే నువ్వు చావడం కాదు, నీలో ఉన్న అహంకారం చావడం అని చెప్పారు. మళ్ళీ ఆయన తిరువెళ్ళరేకి వచ్చారు. వచ్చి తలుపు కొట్టారు. లోపల నుంచి ఎవరు అని అడిగారు. దాసుడు ఫలానా వాడు వచ్చాడు అని చెప్పాడు. అప్పుడు లోపలికి రా అన్నారు. కాబట్టి మనుషులమైన మనం నశించిపోనక్కర్లేదు, అహంకారం మాత్రం నశించిపోవాలి. అది పోతేనే మనకైనా ఇతరులకైనా ఎవరికైనా సంతోషం కలుగుతుంది. జడ పదార్థాల విషయంలో అవి నశించిపోతే కానీ ఇతరులకు ఆనందాన్ని ఇవ్వలేవు, ఇతరులకు ఉపయోగపడలేవు. ఈ భేదాన్ని గ్రహించాలి. అహంకారం పోగొట్టుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.